హలో గీతా టీఆర్, ఏంటి మంచి హుషారులో ఉన్నావు? అశోక్, ఏమీ లేదు, నీ చిలిపి మాటలు గుర్తుకు వచ్చి చిరునవ్వులు నువ్వులు విరిబూస్తున్నాయి. నా మాటలే తప్ప నేను గుర్తులేనన్నమాట. అయితే ఆ మాటలతోనే మంతనాలు ఆడుతూ ఉండు. ఇంక నేను ఎందుకు వస్తాను. ఏ ఆగు, వచ్చింది వెళ్ళడానికేనా? నువ్వేమో ఫ్లాష్ బ్యాక్ తలుచుకుంటూ పరవశించిపోతున్నావు కదా, మధ్యలో నీ మూడు పాడు చేయడం దేనికా అని. మూడు లేదు పాడు లేదు, నువ్వు నా ఎదురుగా ఉంటే ఇక నాకు ఆనందం అంతకంటే ఏముంది? కానీ నాకు మాత్రం నువ్వు ఎదురుగా ఉంటే కుదురుగా కూర్చోవడం నా వల్ల కాదు. కాసేపు సైలెంట్గా ఉండు, నీకు ఒక శుభవార్త చెప్తాను. అజంతా సుందర లాంటి అందగత్తె కళ్ళ ముందు నిలబడి కవ్విస్తూ ఉంటే బుద్ధిమంతుడిలా కూర్చోవడానికి నేను బుద్ధవతారాన్ని కాదు. చూడు అశోక్, నీకు శుభవార్త చెప్పాలా వద్దా? నువ్వు చెప్పే శుభవార్త కంటే నిన్ను హక్కున చేర్చుకొని చెక్కిలి గెంతలతో చెక్కిలి మెట్టడంలో మక్కువ ఎక్కువ నాకు. చీచి, అసలు నీకు ఉద్యోగం ఎవరిచ్చారో కానీ అన్ని చిలిపి మాటలే. అందుకే ఇచ్చారు. వలప ముద్దులకు మురిసిపోయి నీ మనసుని నాకు ఇచ్చావు. ఆఫ్టర్ ఆల్ నాకు వాళ్ళకు ఉద్యోగం ఎవరా? ఈ మాటలన్నీ ఎక్కడ నేర్చావు అబ్బాయి గారు? మాణిక్యవీణ లాంటి ఈ మధుర మయూరి జానకళ్ళతో ప్రేమ సందేశం పంపి నా మనసుకు మాటలు నేర్పింది. అశోక్, మా డాడీ మన పెళ్ళికి ఒప్పుకున్నారు. ఆయన ఒప్పుకోపోయినా మనం పెళ్లి చేసుకుంటాం కదా. అదేం కాదు, మా డాడీ చాలా మంచివారు, నా మాట ఏ రోజు కూడా కాదనలేదు. నీకు మంచివారు కావచ్చేమో కానీ అందరి దృష్టిలో మంచివారు కావాలని రూల్ ఏమీ లేదు కదా. అందరూ మంచివారు అనుకున్నారు కాబట్టి ఆయన మంత్రి అయ్యారు. పిచ్చి గీత, మంత్రి కావాలంటే కావాల్సింది మంచితనం కాదు, డబ్బు. అంటే ఇప్పుడు మా డాడీ మంచివాడి కాదంటావా? నిజంగా మీ డాడీ చాలా మంచివాడు, ఎందుకంటే ఈ అందాల అప్సరసను నాకు కానుకగా ఇచ్చాడు కనుక. అశోక్, सखी चली तेने जाबिली तीरनी सुखाలలో తీపిరాగలి రాజశేఖరా ఓ సఖీ చలి. చాటుగా తెరచాటుగా కసి కాటులో పెదవే ఘాటుగా అలవాటుగా ఒడి పాటని కదిలే చిరు చిత్రాలతో నడుమే అడిగే మగలే మధుపత్రాలతో శృంగార పొంగేటి వేళ రుచులే మరిగే మత్తులో రాజశేఖరా ఆగలేనురా
చాకిరి గిలిగంటలే కొడితే గురి చూసేయవా సగసే సుడిలో తెర తీసేయవా ఎదనే కరిగే బడిలో నా లేత ఒళ్ళు నీ చూపు ముళ్ళు తగిలి రైలో రాజశేఖరా ఆగలేనురా ప్రేమలో స్వరాలనే మీటి చూడగా ఓ సఖీ చెలి తేనె జాబిలి తీరని సుఖాలలో తీపి ఆటలే Mr. Vic.